సో వీసోర్స్ వాళ్ళు కండక్ట్ చేసేటువంటి ఎడ్యుకేషన్ ఫేర్ కి మరికొంతమంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ రావడం జరిగింది. వారి మాటలో వారి యొక్క ఎక్స్పీరియన్స్ అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. మీ పేరు? నా పేరు శ్రీనివాస్ అండి. శ్రీనివాస్. ఎక్కడి నుంచి వచ్చారు? మెదక్ నుంచి వచ్చాను. మెదక్ నుంచి. ఓకే, సో ఎలా అనిపించింది ఒక ఎడ్యుకేషన్ ఫెయిర్? అంటే బాగుందండి. ఒకటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ వచ్చినట్టుంది. ఓకే, దానికి ఒకసారి మేము వెళ్తాము, మ్మ్. వెళ్ళి చూసి వచ్చి ఒకసారి డిసిషన్ తీసుకుందాం అనుకుంటున్నాం. మీ డౌట్స్ అన్ని క్లారిఫికేషన్ అయ్యాయా? సో అయింది. బిఫోర్ దీనికి రాకముందు మీకు ఎలా ఉంటే డౌట్స్ ఉండేవి, వచ్చిన తర్వాత డౌట్స్ అన్ని క్లారిఫికేషన్ అయ్యా? చేసిర్రు. అయితే వాళ్ళు మొత్తం స్టడీ, ఎందుకంటే మనం చూడలే కదా కాలేజీలు, అవును. వాళ్ళు చెప్పిర్రు. ఓకే. కాకపోతే ఏంటంటే దాని గురించి మనకి ఇంకా కాలేజ్ పోతే తెలుస్తుంది. ఇప్పుడు ఆ కాలేజ్ మేము 2 కాలేజ్ చూస్ చేసుకున్నాం, ఓకే. దాంట్లో వెళ్దామని మేము అనుకుంటున్నాం. సో ఇలాంటి ఎడ్యుకేషన్ సెషన్స్ అనేవి ఇంపార్టెంట్ అంటారా? సో బాగా యూజ్ అవుతాయి అంటారా? బాగా యూజ్ అవుతాయి. ఓ నైస్ నైస్. సో మీ పేరు? ఆశ్రయ నటరాజన్ కార్తిక్. ఓకే, కార్తికేయ. సో ఎలా అనిపించింది ఒక ఎడ్యుకేషన్ ఫెయిర్? బానే డౌట్స్ అండ్ క్లారిఫికేషన్ అయ్యాయా? అయ్యాయి. ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఏం చదువుదాం అనుకుంటున్నావు? బీటెక్ కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ సైన్స్. సో ఎక్కడ మరి JKL లోనా లేదా వేరే అదర్ యూనివర్సిటీ మీ ఫాదర్ కింద చెప్పిందా ప్రెసిడెన్సీ యూనివర్సిటీ చూసి. అని అనుకుంటున్నారు? నైస్, ఆల్ ది బెస్ట్ కార్తికేయ. Thank అండ్ ఇట్ మీన్స్ ఇట్ అవుట్. సో గైస్, ఇది మనం చూస్తున్నాం కదా. సో అది ఒక ఆనందాన్ని వ్యక్తపరుస్తూ అట్ ది సేమ్ టైం సో ఎడ్యుకేషన్ ఫేర్ అనేది బాగా జరిగిందని కూడా వారు చెప్పడం జరిగింది. సో దట్స్ ఇట్. మరొక స్టూడెంట్ తో మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం.